ఓకే, హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జస్ట్ 12 రూపీస్కి మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక లంచ్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆనియన్ 3 రూపీస్, మిర్చి 1 రూపీ, 2 టమాటోస్ 6 రూపాయలు. ఓవరాల్గా ఇక్కడికి వెళ్ళా 10 రూపీస్ అయింది. సో మన ఇంట్లో ఎలాగో ఇంకా రిమైనింగ్ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో ఓవరాల్గా ఒక 12 రూపీస్ అలా వేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరైతే చూసుకోవచ్చు, నీట్గా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, ఇంకా టమాటో, ఇంకా మిర్చి 1/2 చేసుకున్నాను. సో కొంచెం గార్లిక్ కూడా తీసుకున్నాను. సో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్, టమాటో, మిర్చి కాబట్టి సో ఈ మన 12 రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిష్లోకి అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనమైతే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని నీట్గా కర్రీ లీవ్స్, ఇంకా మిర్చి, గార్లిక్ కూడా వేసుకుని మంచిగా సాస్ చేసుకోవాలి. సో అవి బాగా టాస్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనకైతే ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనకు టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే టమాటా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే సో ఇందులో మనం కారం, సాల్ట్, ఇంకా ఉప్పు, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం. సో మంచిగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ప్రతిదీ కూడా మీ టేస్ట్ పరంగా, లేదంటే మీకు ఎంత నచ్చితే అంత దాని ప్రకారం కలుపుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని మన చింతపండు నీరైతే వేసుకుందామండి. నీరంతా పోసుకుని నీట్గా కలుపుకుందాం. సో మనమైతే లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకైతే రెడీ అయిపోతుంది. సో అప్పటిదాకా మనం లిడ్ క్లోజ్లో ఉండి చేసుకుని నెక్స్ట్ చూసుకుందాం. సో మనకైతే మాత్రం టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదండి. సో మీకు ఒకవేళ కర్రీలో ఎక్కడైనా పులుపు గట్ట ఎక్కువైపోతే అప్పుడు మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని తక్కువ చేసుకోవచ్చు. సో ఛానల్కి ఎవరైనా సరే కొత్తగా వస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.